హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్స్, తెలుసుగా అసలు నాకు ఒక అర్థం కాలే, సమంత ఏందయ్యా ఎలా మారిపోయింది అసలు. అందుకనే నా విడాకులు తీసుకునేది సమంత. అసలు ఆ డ్రెస్ స్టైల్ ఏంది, నిన్న ఫోటో చూసిన ఆ కోట్ల అసలు అది చూస్తే నాకే ఇట్లా ఉందంటే ఇక ఫ్యాన్స్ కి ఎట్లా ఉంటది. ఇక ఆమె బ్లాక్ కోట్ల బాడీ ఎట్లా పడుతుంది. అసలు సమంతకు బోల్డ్ అంటే ఎందుకు ఇష్టం నాకు అర్థం కాదు. ఫస్ట్ మ్యారేజ్ తర్వాత, మ్యారేజ్ విడాకుల తర్వాత ఫ్యామిలీ మ్యాన్ చేసింది. దాంట్లో బోల్డ్ క్యారెక్టర్ ఒకటి కాదు, రెండు కాదు, 10, 20, 30 మంది బోల్డ్ క్యారెక్టర్ అది. మళ్ళీ తర్వాత ఊ అంటావా మామ, మళ్ళీ మొన్న దాకా ఊ మాట హవా ఊపింది. ఎందుకంటే ఆ బాడీ చూపించడం కానీ, ఆ స్టైల్ కానీ నాకైతే అర్థం కాలేదు. అసలు సమంతకి బోల్డ్ అంటే ఎందుకు ఇష్టం అంతా. అందుకే నా విడాకులు పాపం. నాగ చైతన్య ఎంత మంచోడన్నా పాపం, ఎంత చెప్పినా తక్కువనే. కానీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, సమంతకు ఈ బోల్డ్ పిచ్చి ఏందో నాకు అర్థం కాలే. ఫోటో పెట్టాలా అని ప్రతి ఒక్క హీరోని ఎట్లా పెడతారు. సమంత కోటు కానీ, ఆమె బాడీ చూస్తే నాకే ఏమనిపించలేదు. మొన్నటిదాకా హెల్త్ ఖరాబ్ అయింది పాపం. హెల్త్ ఖరాబ్ అయి అందరు బాధపడ్డాం. ఎందుకంటే ఇట్లాంటి బోల్డ్ క్యారెక్టర్ వేస్తే అందరికి ఏమనిపిస్తుంది అంటే, సమంత ఇలా మారిపోయింది ఇందిరా అని. జూనియర్ సన్నీల్ అంటారు సమంతని. సన్నీ లియోన్ దగ్గర పోయిందంటే అర్థం చేసుకోండి మళ్ళా. కానీ ఇట్లాంటి కాడ కొంచెం చూసుకోవాలా. మళ్ళీ మంచి మధ్యలో సినిమాలు కూడా ఏం వస్తలేవు. ఇక మంచి మంచి ఆఫర్ రావాలని కోరుకుందాం. అండ్ సమంత గారు కూడా చూస్తే ఓకే, మంచి ఫిట్ తోని మంచిగా ఉన్నారు. కానీ డ్రెస్ స్టైల్లో కొంచెం అంటే మనం చూస్తాం కదా, తెలుగు అమ్మాయి ఆమె, అందరికి మనకి ఇష్టం. ఆ సమంత అంటే నాగ చైతన్య భార్య అని ఇప్పటికి కూడా అనుకుంటాం. కానీ ఆ బోల్డ్ క్యారెక్టర్లోనే నాకు తెలిసి విడాకులు అయిందని అనుకుంటున్నా. కానీ ఎవరికైనా బాధ అనిపిస్తుంది కాబయ్యా. మన పిల్లం పక్కనతో మాట్లాడితేనే బాధపడతాం. అలాంటిది భార్య బోల్డ్ క్యారెక్టర్ వేస్తే ఏ భర్త ఒప్పుకుంటాడు. పాపం నాగ చైతన్య, నువ్వు కరెక్ట్ తీసుకున్నా, తప్పేం లేదు. కానీ సమంత ఇట్లాంటి జర చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఆ బ్లాక్ కోట్ ఆ ఫోటో వస్తే ఎప్పటికీ ట్రెండింగ్ అవుతా ఉంటుంది సమంత. ఈసారి కూడా ట్రెండింగ్, ఆ ఫోటో వైరల్ అవుతా ఉంది. సమంత ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ట్రెండింగ్ అవుతా ఉంది. ఎప్పటికీ ట్రెండింగ్ ఉంటుంది. కానీ సినిమాలు కూడా తీయండి, మేము కూడా వస్తాం. అండ్ థ్యాంక్ యూ.